ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించారు కమెడియన్ అలీ. మంచి నటుడు పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ పొరపాటున మాట జారారు అన్నారు. ఆయన కూతురు పోయిన దుఃఖంలో ఉన్నారు అని, అలాంటి వ్యక్తి అన్న మాటలను వివాదం చేయొద్దు అన్నారు. పొరపాటున మాత్రమే ఆయన మాట జారారు అంటూ వెనకేసుకొచ్చారు అలీ. హైదరాబాద్ ఫిలిం నగర్ లో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు సందర్భంగా నోరు పారేసుకున్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. హాస్య నటుడు అలీని వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో ఆయన పేరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద